మీ జీవితాన్ని నాశనం చేసే ఈ 4 పనులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి. ఎంత సంపాదించినా మనశ్శాంతి కరువవ్వడం. అసలు నేనెవరికీ ఎలాంటి హాని చేయకపోయినా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని ఎప్పుడైనా మీకనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఆధ్యాత్మికత అంటే ఏమిటి, దేవుడిని నమ్మడం అంటే కేవలం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడమేనా, అసలు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ ఆలోచనా విధానం మారుతుంది. చాలామంది భగవంతుని సన్నిధికి వెళ్ళి, స్వామీ, నా కోరిక నెరవేరితే నీకు తలనీలాలు సమర్పిస్తాను, లేదా 108 కొబ్బరికాయలు కొడతాను అంటూ లౌకికమైన బేరసారాలు ఆడుతుంటారు. కోరిన పని జరిగితే దేవుడు ఉన్నాడని, జరగకపోతే లేడని భావించడం దైవభక్తి అనిపించుకోదు. అదొక వ్యాపారం మాత్రమే. నిజమైన భక్తుడు అంటే సుఖదుఖాలను, లాభనష్టాలను, మానవ మానాలను సమానంగా స్వీకరిస్తూ జరిగేదంతా ఆ భగవంతుని లీల, ఆయన ఏది చేసినా నా మంచికే అనే అచంచలమైన విశ్వాసం కలిగినవాడు. అటువంటి దృఢమైన నమ్మకం ఉన్నవారిని ప్రాపంచిక కష్టాలేమీ బాధించలేవు. కేవలం మనకు అనుకూలంగా జరిగినప్పుడే కాదు, ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవునిపై నమ్మకం సడలకుండా ఉండటమే అసలైన శరణాగతి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, నేటి సమాజంలో చాలామందికి మన సనాతన ధర్మం, సంస్కృతుల ఔన్నత్యం గురించి కనీస అవగాహన కొరవడింది. ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి విశ్రమించే వరకు ఆధునిక మాయాజాలమైన స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా చుట్టూనే మన జీవితం బందీ అయిపోయింది. గంటల తరబడి నిష్ప్రయోజనమైన విషయాలపై సమయం వెచ్చిస్తూ, ఇతరుల జీవితాలతో మనల్ని మనం పోల్చుకుంటూ అత్యంత విలువైన ఆయుర్దాయాన్ని వృధా చేసుకుంటున్నాం. ఆ సృష్టికర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థించడానికి కనీసం 5 నిమిషాలు కేటాయించలేని మనం, పనికిరాని వ్యాపకాలకు మాత్రం గంటల కొద్దీ సమయాన్ని ధారపోస్తున్నాం. ఈ లౌకికమైన మాయలో పడి అశాంతిని పోగొట్టుకోవడానికి ఏవేవో తాత్కాలిక వ్యసనాలకు బానిసలవుతూ మనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని, శాశ్వతమైన మనశ్శాంతిని ఎలా కోల్పోతున్నామో ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం వారు మీ ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం చూపుతున్నారు. ప్రముఖ జ్యోతిష నిపుణులు గురూజీ రాజు గారు మీ ముఖం, హస్తరేఖలు చూసి మీ జాతకాన్ని ఎంతో స్పష్టంగా వివరిస్తారు. వ్యాపారంలో నష్టాలు, చదువులో ఆటంకాలు, ఉద్యోగ ప్రయత్నాలు, సంతానలేమి, విదేశీ ప్రయాణాలు, ప్రమోషన్లు, రాజకీయ భవిష్యత్తు, కోర్టు కేసులు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటికీ తగిన పరిహారాలు చెబుతారు. అలాగే ఇక్కడ ప్రత్యేకించి స్త్రీ పురుష వశీకరణం కూడా అత్యంత నమ్మకంగా చేయబడును. మీరు వారిని నేరుగా కలవకపోయినా సరే, కేవలం ఫోన్ ద్వారా ఆన్లైన్లో మీ సమస్యను వివరించి పరిష్కారం పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం వెంటనే గురూజీ రాజుగారిని సంప్రదించండి. వారు అందుబాటులో ఉండే సెల్ నంబర్ 832833343229. జీవితంలో సుఖశాంతులు వెల్లివిరియాలన్నా, ఆ భగవంతుని సంపూర్ణ కృపాకటాక్షాలు మనపై నిలవాలన్నా శాస్త్రాలు సూచించిన 4 ప్రధాన దోషాలకు మనం ఎప్పుడూ దూరంగా ఉండాలి. మొదటిది వ్యసనాలు. మద్యం, పొగాకు వంటి మత్తు పదార్థాలు మనిషిలోని దైవిక చైతన్యాన్ని, విచక్షణా జ్ఞానాన్ని హరిస్తాయి. దైవచింతన ఉండాల్సిన మనస్సును మలినం చేస్తాయి. అలాంటి అపవిత్రమైన చోట సిరి సంపదలకు నిలయమైన ఆ సర్వమంగళాదేవి క్షణకాలం కూడా నిలవదు. ఇక రెండవది జూదం. దురాశతో కూడిన ఈ వ్యసనం మహాభారతంలో ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరుడినే సర్వస్వం కోల్పోయేలా చేసి కష్టాల పాలు చేసింది. నేడు ఆన్లైన్ బెట్టింగ్ల రూపంలో మాయాజాలంలా ప్రతి ఇంట్లోకి విస్తరిస్తున్న ఈ జూదానికి ఎంత దూరంగా ఉంటే మన ఆత్మకు అంత శాంతి.
మూడవది ప్రాణిహింస. భగవంతుని సృష్టిలో ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. మొక్కలకు ప్రాణం ఉన్నా వాటిలో నరాల వ్యవస్థ లేకపోవటం వల్ల అవి బాధను అనుభవించలేవు. కాని మూగజీవాలను వధించినప్పుడు అవి అనుభవించే ప్రాణభయం, ఆక్రందనలు నెగిటివ్ ప్రకంపనలుగా మారి ఆ మాంసం ద్వారా మన దేహంలోకి చేరుతాయి. అందుకే ఆ పరమాత్మ ప్రసాదించిన పండ్లు, ఆకుకూరలు లాంటి సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ పగటిపూట మాత్రమే భోజనం చేసే నియమాన్ని పాటిస్తే దేహంతో పాటు మనస్సు కూడా అత్యంత ప్రశాంతంగా ఉండి దైవ చింతనకు అనుకూలంగా మారుతుంది. ఇక నాలుగవది అక్రమ సంబంధాలు లేదా పరవ్యామోహం. వివాహ వ్యవస్థ అనేది కేవలం ఒక బంధం కాదు, అదొక పవిత్రమైన ధర్మం. శ్రీరామచంద్రుడు ఆచరించి చూపిన ఏకపత్నీ వ్రతం లాంటి నిష్కల్మషమైన నడవడిక మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఈ 4 ధర్మ సూక్ష్మాలను మనసులో ఉంచుకుని ఆచరిస్తే మన జీవితం దానంతట అదే ఒక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలా మారుతుంది. భక్తి మార్గంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే భగవన్నామాన్ని స్మరించడం అత్యంత ఆవశ్యకం. ఇక్కడ దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మీకు వివరిస్తాను. లౌకికమైన ధనాన్ని లెక్కపెట్టేటప్పుడు అది మనకు దూరం అవుతుందన్నట్లుగా నోట్లను బయటికి తోస్తూ లెక్కపెడతాం. ఎందుకంటే సిరి సంపదలు ఎప్పుడూ చంచలమైనవి, అవి ఎప్పటికీ మనతోనే ఉండిపోవు. కానీ పవిత్రమైన జపమాలతో నామజపం చేసేటప్పుడు మాత్రం ఆ రుద్రాక్షలు లేదా తులసి పూసలను మన హృదయం వైపుకు లాక్కుంటూ జపం చేస్తాం. ఎందుకంటే ఆ భగవంతుని తారక మంత్రం ఎప్పటికీ మన అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటుంది. జన్మజన్మాంతరాల వరకు మనకు శ్రీరామ రక్షగా తోడు వస్తుంది. రోజుకు కొంత సమయం కేటాయించి ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ వంటి మహామంత్రాలను భక్తి శ్రద్ధలతో స్మరించటం వల్ల మనస్సులోని కల్మషాలన్నీ తొలగిపోయి అనిర్వచనీయమైన ప్రశాంతత సిద్ధిస్తుంది. నేను నిత్యం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తున్నాను కదా, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని చాలామంది భక్తులు ఆవేదన చెందుతుంటారు. దీనికి అసలైన సమాధానం కర్మ సిద్ధాంతంలో దాగి ఉంది. పూర్వజన్మల్లో మనం చేసిన పాపపుణ్యాల చిట్ట ఆ పరమాత్మ వద్ద సురక్షితంగా ఉంటుంది. అయితే ఆ కర్మఫలాన్ని ఒకేసారి అనుభవించటం ఏ ప్రాణి వల్ల కాదు కాబట్టి పరమ దయాళువైన ఆ దేవుడు దానిని కొద్ది కొద్దిగా ఈ జన్మలో అనుభవించేలా చేస్తాడు. అందుకే నిరంతరం సత్కర్మలు ఆచరిస్తూ సంపూర్ణ శరణాగతితో ఆ భగవంతుడిని ఆరాధిస్తే పూర్వజన్మల కర్మఫలం యొక్క తీవ్రత నశించి దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిస్సందేహంగా జ్యోతిష్యం అనేది మన మహర్షులు అందించిన ఒక గొప్ప వేదాంగం. వివాహం, గృహప్రవేశం వంటి ముఖ్యమైన శుభకార్యాలకు ముహూర్త బలాన్ని చూసుకోవడం అత్యంత అవసరం. కానీ ఉదయం నిద్రలేచిన క్షణం నుండి నేటి నా రాశిఫలం ఎలా ఉంది, ఏ రంగు వస్త్రాలు ధరించాలి అంటూ ప్రతి చిన్న విషయానికి గ్రహాల మీద ఆధారపడటం సరికాదు. నిరంతరం సత్కర్మలు ఆచరిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపే వ్యక్తిని ఏ నవగ్రహాలు ఎలాంటి కీడు చేయలేవు. పైగా ఆ పరమాత్మ దయతో అనుగ్రహిస్తాయి. ఇక దుష్టశక్తులు లేదా నెగిటివ్ ఎనర్జీ విషయానికి వస్తే వాటి ఉనికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ అవి ఎవరి దరిచేరుతాయో తెలుసా? ఎవరైతే బాహ్య, అంతర్గత శుద్ధిని పాటించరో, గృహాన్ని అపరిశుభ్రంగా ఉంచుకుంటారో, సదా ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతూ ఇంట్లో కనీసం నిత్య దీపారాధన కూడా చేయరో, అలాంటి వారి ఇళ్లలోనే ఈ దుష్టశక్తులు తిష్టవేస్తాయి. మన సనాతన ధర్మం బోధించినట్లుగా బ్రాహ్మీ ముహూర్తాన నిద్రలేచి శుచిగా స్నానమాచరించి గడపలకు పసుపు కుంకుమలు అలంకరించి వాకిట్లో అందమైన ముగ్గులు వేసి పూజామందిరంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసి భక్తిగా ధూపం వేస్తే ఆ ఇంటి ఛాయల్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. ఒకవేళ పొరపాటున దరిచేరినా
ఆ దైవిక వాతావరణానికి, ఆ పవిత్రమైన సుగంధానికి తట్టుకోలేక తక్షణమే పారిపోక తప్పదు. అందుకే ఆధ్యాత్మికత అంటే కళ్ళు మూసుకుని అడవుల్లోకి వెళ్లడం కాదు. మనం చేసే ప్రతి పనిలో ధర్మాన్ని పాటించడం, సాత్విక ఆహారం తీసుకోవడం, తోటివారికి సాయం చేయడం, రోజులో కాస్త సమయం భగవంతుని స్మరణ కోసం కేటాయించడం. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో చేసి చూడండి, మీరే అద్భుతాలు చూస్తారు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో మీకు ఇష్టమైన దేవుని పేరును రాయండి. ఇలాంటి మరెన్నో జీవిత సత్యాలు, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.